హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఎలాంటి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా టేస్టీగా ఉండే కొబ్బరి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టిఫిన్స్లోకి రైస్లోకి కాదండి, ఏవైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు చివర్లో ఈ కారాన్ని కొంచెం చల్లుకొని కలుపుకుంటే ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 15 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ కరివేపాకు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. అలానే 1 కప్పు ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడైతే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కల్లుప్పు ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం అయితే రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి కారాన్ని ఎలాంటి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా లేదా ఏదైనా ఫ్రై ఐటమ్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.